ప్రకాశం జిల్లా గిద్దలూరు బస్ డిపోను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తనిఖీ చేశారు. సౌకర్యాల స్థితిగతులను పరిశీలించారు. డిపో, గ్యారేజీ, బస్సుల మెయింటెనెన్స్ విభాగం, టికెట్ కౌంటర్లు, సిబ్బంది విశ్రాంతి గదులు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి సూచనలు చేశారు. డిపో ప్రాంగణంలో ఎమ్మెల్యే మత్తముల అశోక్ రెడ్డితో కలిసి వివిధ అంశాలపై తిరుమలరావు ఆర్టీసీ అధికారులతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1300 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతోందని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గిద్దలూరు డిపోకు నూతన సర్వీసులు కేటాయిస్తామన్నారు. అలాగే ప్రయాణికుల సౌకర్యాలు దృష్టిలో ఉంచుకొని అన్ని మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీ ఎండీ గారు, మాజీ డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు ద్వారకా తిరుమలరావు గారు ఈరోజు గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ని, అలాగే ఆర్టీసీ డిపోని ఈరోజు విజిట్ చేయడం అనేటువంటిది నేను సంతోషపడుతూ వారిని ఈ యొక్క గిద్దలూరుకి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా వారికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. గిద్దలూరు డిపోని ఇప్పుడు ప్రత్యక్షంగా ఆర్టీసీ ఎండీ గారు ఇప్పుడే చూశారు. ఇక్కడ ప్రయాణికులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బస్సెస్ ఆపేటువంటి స్థలం కానివ్వండి, ఇన్ అండ్ అవుట్ గేట్స్ నుంచి వచ్చేటువంటి రహదారి కానివ్వండి, నీరు నిలబడి బురదమయమై చాలా ఇబ్బందికరంగా ఉంది. అది వారి దృష్టికి తీసుకుని పోయిన వెంటనే వారు వీటన్నిటిని కూడా తక్షణమే వీటిని మంజూరు చేస్తానని వారు హామీ ఇవ్వడం అనేటువంటి సంతోషదాయకమైనటువంటి విషయం. ఇదే కాకుండా ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కానివ్వండి, ఇతర వసతుల విషయంలో లేదా స్టాఫ్ ఉండేటువంటి రూమ్స్ విషయం కానివ్వండి, ఇతర వసతుల విషయం కూడా చెప్పిన వెంటనే వారు సహృదయంతో అంగీకరించారు. దానికి కూడా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గిద్దలూరు బస్ స్టేషను డిపో సందర్శించడానికి రావడం జరిగింది. ఒక విధంగా చాలా మంచి వాతావరణం. అలా మొదట పొద్దున కొంచెం గట్టిగా వర్షం పడినా ఇప్పుడు కొంచెం చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉంది. మనుషులందరూ కూడాను ఇప్పుడు వచ్చిన ప్రయాణికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళతో కూడా ముచ్చట జరిగింది. ఏదైనా పని చేయాలంటే కూడా మంచి వాతావరణం కూడా ఉండాలి కాబట్టి చెప్పిన విషయాలన్నీ కూడా చూడటం జరిగింది. వర్షం పడటం వలన జరిగేటువంటి ఇబ్బందులు కూడా చూశాను. అంటే అప్రోచ్ రోడ్ ఎలా ఉంది ఏమిటని కూడా చూడటం జరిగింది. ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఇది కొంచెం డిపోని బస్ స్టేషన్ ఇంప్రూవ్ చేయమని. నేను త్వరలో వస్తానని చెప్పాను. సో అందుకని స్వయంగా వచ్చి చూడటం జరుగుతూ ఉంది. ఇక్కడ నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే స్త్రీ శక్తి పథకం ఎలా అమలు అవుతుంది అని ఒకసారి చూద్దామని. దీంట్లో ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా, లోటుపాట్లు ఉన్నాయా చూద్దామని, ఎలా ఉందో ఒకసారి పనితీరు చూద్దామని వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. మొత్తం స్త్రీ శక్తి పథకం మనం స్టార్ట్ చేసి 2 నెలలు దాటింది. మన రాష్ట్రంలో మాత్రం చాలా సజావుగా నడుస్తూ ఉంది. ఎందుకంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నా అంటే పక్కా పొరుగు రాష్ట్రాల్లో దీని ఇంప్లిమెంటేషన్ అంత గొప్పగా జరగకపోవడం, రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. మనం చాలా వాటిని అధ్యయనం చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితేనేమి, అధ్యయనం చేయడం అయితేనేమి, తర్వాత మనం అన్ని చోట్ల వెళ్ళి చెన్నైకి వెళ్ళి, కర్ణాటకలో ఎలా ఉంది, తెలంగాణలో ఉంది, అన్నీ కూడా అధ్యయనం చేసి మనం అక్కడ జరిగినటువంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవడం.